నన్ను క్షమించండి మావయ్య గారు. దైవం లాంటి మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. అమ్మా సుకన్య, లే. మీ ముందే అత్తయ్యని, అపర్ణని, స్నేహాని అనరాని మాటలని అవమానించాను. వాళ్ళ కష్టాలకి కన్నీళ్లకి కారణమయ్యాను. నేను చేసిన పాపాలు నీ మనసుని గాయపరిచాయని, ఆ గాయాన్ని నా కన్నీళ్లు కూడా మాన్పలేవని తెలుసు. కానీ మీ బాధని పోగొట్టేలా ఒక పని చేయగలను. మీరు రాస్తున్నట్టుగా ఆస్తిని 2 భాగాలుగా చేయకండి. మొత్తం ఆస్తిని అపర్ణ, స్నేహలకి రాసేయండి. ఏంటమ్మా నువ్వనేది? అవునత్తయ్య, నేను చేసిన తప్పుకు ఇంతకు మించిన పరిహారం లేదనుకుంటున్నాను. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. మీరు ఇంకేం ఆలోచించకుండా వెంటనే సంతకం పెట్టేయండి ప్లీజ్.